వెల్కమ్ టు అవర్ ఛానల్. కళ్ళద్దాలు లేని కంటి చూపు కోరుకున్న వాళ్ళకి ఇది ఒక బెస్ట్ రెమెడీ అని చెప్పుకోవాలండి. ఇది నేను చెప్తున్నమాట కాదు. యోగా అండ్ న్యాచురల్ డాక్టర్ షగుప్తా మేడం చెప్తున్నమాట. సో, ఈ ఆకుకూరని మీరు వితౌట్ ఆయిల్ ఫ్రై చేసుకొని ఈరోజు నేను చేసి చూపిస్తాను మీకు. ఇలా మీరు చేసుకొని మీరు తీసుకోగలిగితే షూర్‌గా మీకు కంటి చూపు పెరుగుతుంది. ఐసైట్ ప్రాబ్లమ్ తగ్గుతుంది అని చెప్పేసి అంటున్నారు. సో, అసలుకి ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? ఎంత తీసుకోవాలి? ఎన్ని గ్రామ్స్ తీసుకోవాలో మేడం ద్వారా తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం కళ్ళద్దాలు లేని కంటి చూపుకి అంటే ఐ విజన్ ఇంక్రీజ్ చేస్తూ ఐ సైట్‌ని తగ్గించే ఆకుకూరతో మనం ఫ్రై అది కూడా వితౌట్ ఆయిల్. సో, అది ప్రిపరేషన్ ఎలా చేసుకోవాలి? మనకు ఐ సైట్ తగ్గి ఐ విజన్ ఎలా పెరుగుతుంది? సో డెఫినెట్‌గా అండి. నేనేమంటానంటే చాలామందికి ఐ ప్రాబ్లమ్‌తో పిల్లలు లేరు, పెద్దలు లేరు. ప్రతి ఒక్కరు సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. అందరికి ఆకుకూర చేసుకొని తినమన్నా కూడా వాళ్ళకి తెలియట్లేదు. సో ఆకుకూరలు కూడా ఈ మధ్య అంతా ఆకుకూరలు కూడా కల్తీగా వస్తున్నాయి. పెస్టిసైడ్స్ ఎక్కువ వేస్తున్నారు, కెమికల్స్ ఎక్కువ వాడుతున్నారని ఆకుకూరలు తినడం కూడా బంద్ చేసేసారు. ఓకే మేడం. సో అదే మాంసకృతుల్లో డిఫరెంట్ స్టెరాయిడ్స్ కూడా ఏసి పెంచుతున్నారని కూడా అది తినడం ఆపట్లేదు. కానీ ఆకుకూరలు తినడం ఆపేశారు. నేను ఆకుకూరలు తినడం వల్ల మంచిగా పోషక గుణాలు దొరుకుతాయి. దానికి మనకి ఐ రిలేటెడ్ ఇష్యూ వచ్చిందనుకోండి, మనం బెస్ట్ ఏమంటాము, విటమిన్ ఏ ఎక్కువ తినండి, క్యారెట్స్ తినండి. సో ఫ్రూట్స్ మామూలుగా మనం ఆరెంజెస్ తినండి, లేదంటే ఆమ్లాస్ తినండి, విటమిన్ సి ఎక్కువ ఉంటుంది. సో ఇవన్నీ తినడం వల్ల మన కంటి చూపు మెరుగవుతుందని తెలుసు. సో నేనేమంటానంటే ఆకుకూరల్లో ద బెస్ట్ ఆకుకూర, మనం ఇది తిన్న 20 రోజుల్లో మన కంటి చూపు మెరుగవుతుందంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదండి. ఓకే మేడం. చెప్పుకోవడం కాదు కానీ ఎన్నో కేసెస్ నేను స్పెషల్లీ తోటకూరని రెగ్యులర్గా మనం వాడడం వల్ల, అది పప్పు రూపంలో వాడండి, లేదంటే ఇప్పుడు నేను వితౌట్ ఆయిల్ ఒక్క డ్రాప్ ఆయిల్ వేయకుండా ఎగ్జాక్ట్లీ కర్రీలాగా చేసి చూపిస్తాను. ఆ కర్రీలు తినడం వల్ల 0 క్యాలరీస్, మంచిగా మనకి కంటి సమస్య పోతుంది. ఎస్పెషల్లీ వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు వెయిట్ లాస్ అవుతారు దీనివల్ల. అండ్ లివర్ డిటాక్సిఫికేషన్ అవుతుంది. అంటే ఉంటారే, ఒక కూర అన్ని రోగాలకి సెట్ అవుతుందంటే మనం రెగ్యులర్గా తీసుకోవడంలో తప్పేముంది, ఓకే. వితౌట్ ఆయిల్. అది కూడా సో సింపుల్ వే, ఈజీ రెమెడీ. రెగ్యులర్గా తీసుకోవడం వల్ల మనం దీంతో పాటు చిన్న చిన్న ఐబాల్ రొటేషన్స్ అంట, సన్కి ఎక్స్పోజ్ అవుతూ మనం పొద్దున్నే లేచి మనం సన్కి ఎక్స్పోజ్ అవుతూ మనం ఐబాల్ రొటేషన్స్ అప్ అండ్ డౌన్, నేను ఈవెన్ ప్రీవియస్ వీడియోస్లో ఐకి సంబంధించిన ఎక్సర్సైజ్ ఏముంటాయి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే. దాంతోపాటు ఈరోజు మనం ఆకుకూరల్లో ఏ కూర బెస్ట్ అనేది దాని గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. ఓకే. స్పెషల్లీ తోటకూర అండి. మనం ఒక 20 రోజులు క్రమం తప్పకుండా రెగ్యులర్గా తోటకూర తీసుకోవడం వల్ల మనకి కంటి చూపు మెరుగు 100% అవుతుంది. ఓకే. ఎందుకంటే ప్రాక్టికల్గా నేను ఎన్నో కేసెస్లో పిల్లలు ఎంతోమంది స్పెడ్స్ రూపంలో వస్తుంటారు, కళ్ళల్లో బర్నింగ్ సెన్సేషన్ వస్తుంది అని అంటుంటారు. ఎక్కువ వాళ్ళకి ఎందుకు ఈ సమస్య వచ్చిందంటే అందరికీ తెలిసిన విషయమే, కంప్యూటర్స్ ఎక్కువ చూడడం, ఓకే. లేదంటే మొబైల్స్ ఎక్కువ చూడడం, లేదంటే సిస్టమ్ ముందర ఎక్కువ కూర్చోవడం. సో ఇలాంటి వాళ్ళల్లో ఇప్పుడు పిల్లలకి ఎక్కువ అయిపోయింది. చదువు పరంగా మమ్మీ ఆడ కూర్చుంటున్నా అంటే వాళ్ళు కూడా మనం ఏం తిరస్కరించాల్సిన అవసరం లేదు. కూర్చున్నారు కదా చదువుకుంటున్నారేమో అనుకున్నాం. అక్కడ పిల్లలు చూస్తూనే ఉంటారు 24/7. నైట్ పడుకోవడం కూడా లేట్ అయిపోతుంది. ఓకే. ఆ రేడియేషన్స్ పడి చిన్న కళ్ళు ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటున్నాయి. సో ఈ తోటకూరను మనం ఇప్పుడు చేసిన రకంగా చేస్తే 100% మీరు డెఫినెట్గా చెప్తున్నానండి, విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 20 డేస్లో మీరు బిఫోర్ మన ఐలో మంటలు ఉన్నా కానీ, లేదంటే బ్లర్గా కనపడడం కానీ, లేదంటే సైట్ ఎక్కువ ఉన్నా కానీ ఇది రెగ్యులర్గా తీసుకోవడం వల్ల మన కంటి చూపు చాలా మెరుగవుతుంది. ఈ కర్రీని ఎలా చేయాలనేది నేను చూపిస్తాను మీకు ఇప్పుడు. ఓకే మేడం. సో మనం ఏం తీసుకోలేదు, జస్ట్ ప్లెయిన్ ఒక ప్యాన్ తీసుకున్నాం. అందులో వితౌట్ ఎనీ ఆయిల్ మనం ఫస్ట్ జీలకర్ర తీసేసుకుంటాం. ఓకే మేడం. సో ఒక పావు స్పూన్ అంత జీలకర్ర వేసేసుకుంటాము. సో పావు స్పూన్ అంత జీలకర్ర లైట్గా దూరగా అయిన తర్వాత జస్ట్ ఒక 40 సెకండ్స్ అలా లైట్గా వేపేసుకుంటాం మనం. ఓకే మేడం. నేను ఏమంటానంటే ఎనీ కూర ఆయిల్ లేకుండా వండుకోవచ్చండి, ఓకే మేడం. ఏదైనా సరే. నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా ఆల్మోస్ట్ కొన్ని వెజిటబుల్స్ కర్రీస్ని కూడా నేను వితౌట్ ఆయిల్ చూపించాను. బట్ ఇప్పుడు నేను స్పెషల్లీ చూస్తున్నాను. ఓకే మేడం. మనం జీలకర్ర వేసిన వెంటనే, జీలకర్ర వేసిన ఒక 30-40 సెకండ్స్ తర్వాత లైట్గా ఇది అవుతున్నాం చూడండి, ఆ స్మెల్ వస్తుంది కదా, ఎస్ మ్యామ్. జీలకర్ర జీలకర్ర స్మెల్. స్మెల్ వస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఆనియన్స్ ఉన్నాయి కదా, ఎస్. సో మనం ఆనియన్స్ వేసేసుకున్నాం అనుకోండి. ఏమంటారంటే నేను ఇప్పుడు చేసే కర్రీలో వితౌట్ సాల్ట్ వితౌట్ ఆయిల్ అంట. ఓకే మేడం. మనము తోటకూరలో రిచ్ సోడియం ఉంటుంది. ఓకే. సో సోడియం ఎక్కువ ఉన్న దానిలో మనము ఎనీ ఆకుకూర అండి, నేను ఒకటే చెప్తాను, ఓకే. మనం ఏమవుతుందంటే సోడియం కంటెంట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆకుకూరల్లో, ఓకే. మనం ఆకుకూరలో మనం ఎక్కువ సాల్ట్ కొద్దిగా ఎక్కువ, మనం తోటకూర కానీ ఏదైనా ఆకుకూర చేస్తున్నప్పుడు సాల్ట్ వేయాల్సిన దానికంటే మనకు తెలియకుండా కొద్దిగా ఎక్కువ వేస్తున్నాం, నోట్లో కూడా పెట్టుకోలేము. ఎస్. అందుకనే ఎనీ ఆకుకూర మీరు అస్సలు సాల్ట్ లేకుండానే వితౌట్ ఆయిల్ కూడా ఇప్పుడు మనం చేసినట్టు ప్రిపేర్ చేసుకుంటే చాలా మంచిది. ఓకే. మనం జీలకర్ర వేసాం కదా, జీలకర్ర తర్వాత ఆనియన్స్ వేసాం అనుకోండి, ఎస్ మ్యామ్. ఈ కొద్దిగా ఆనియన్స్కి స్టిక్ అయిపోతాయి. ఓకే. మంచిగా లైట్గా ఇలా మనం వేపేసుకుంటాము. ఓకే మ్యామ్. కొద్దిగా వాటర్ వేయండి, లైట్గా వేయండి. కొద్దిగా వాటర్ వేసాం కాబట్టి మంచిగా చూడండి, మంచిగా ఆయిల్లో వేసినా కూడా ఇంత దూరగా అవ్వవు ఆనియన్స్.
ఓకే ఇలా మంచిగా ఆనియన్స్ ఇది అవుతుంటాయి. సో మనం మంచిగా ఆనియన్స్ లేకి జీలకర్ర మళ్ళీ టేస్ట్ ఉంటుందండి. ఏమన్నా మనం ఓకే కూరల్లోకి ఇలాగా వితౌట్ ఆయిల్ మనం జీలకర్ర ఫస్ట్ ఆనియన్స్ వేసుకొని వేపుకొని, ఓకే కొంతమంది పచ్చి ఆనియన్స్ తినేస్తుంటారు. దానివల్ల కూడా కొంతమందికి కొన్ని ఇష్యూస్ ఉంటాయి. సో ఓకే అలా కాకుండా ఇలా లైట్గా మనం కొద్దిగా ఇది చేసుకొని తినేసాం అనుకోండి. సో మనం వెల్లుల్లి ఉంటుంది కదా, సో ఎస్ మ్యామ్. వెల్లుల్లిని కూడా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసేసుకోవచ్చు. లేదంటే డైరెక్ట్ ఇలా చేతితో వేపేసుకొని ఫస్ట్ వెల్లుల్లిని కూడా వేసేసుకోవచ్చు. వేసి ఓకే అది కూడా మంచిగా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఓకే అందరూ ట్రై చేయండి. నేనేమంటానంటే ఆయిల్స్, రిఫైన్డ్ ఆయిల్స్ అంట, సో గానుగ నూనె తెచ్చుకుంటున్నారు కానీ ఎక్కడ ఏముంటుందో తెలియదు. నేను ఏ ఆకుకూర వండినా కూడా వితౌట్ ఆయిల్ వేసుకొని వండండి అంటాను. సో నేను పచ్చిమిర్చి వేస్తున్నాను ఇప్పుడు. ఓకే మ్యామ్. సో మ్యాక్సిమం పచ్చిమిర్చిలో ఎక్కువ సీడ్స్ ఉంటే ఒకవేళ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఏమైనా ఉందనుకోండి, ఓకే నేను ఏమంటానంటే పచ్చిమిర్చి లోపల విత్తనాలు తీసేసి వండమంటాను. ఓకే మ్యామ్. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం బాగా కంట్రోల్ అవుతుంది. కొన్ని వాటర్ వేయండి. జస్ట్ మనం వాటర్ మాత్రం యూజ్ చేస్తున్నాము, నో ఆయిల్స్. నో ఆయిల్. నేను ఈవెన్ ఏ కర్రీ అయినా సరే, ఈవెన్ పన్నీర్ కర్రీ అయినా సరే అండి, ఓకే మనం పెరుగులో కొన్ని మసాలాస్ తీసేసుకొని లైట్గా కొద్దిగా జీరా పౌడర్ కానీ ధనియా పౌడర్ కానీ తీసేసుకొని దాన్ని గ్రేవీలాగా చేసేసుకొని మనం కొద్ది వితౌట్ ఆయిల్ కొద్దిగా ఆనియన్ జీలకర్ర వేసి ఆ గ్రేవీ వేసేసి దాంతో కూడా పన్నీర్ నేను ప్రీవియస్ వీడియోస్లో చేశాను ఎస్ కదా, మ్యామ్. సో చాలా బాగుంటాయి. వితౌట్ ఆయిల్ కూడా మనం హ్యాపీగా, ఎందుకు ఊరికే ఆయిల్స్ తెచ్చుకొని మనం ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడం. ఓకే సో మంచిగా ఇలా వేసుకున్నాం కదా. సో స్పెషల్లీ నేను ఆకుకూరల్లో అయితే నేను మ్యాక్సిమం ఆయిల్స్ వాడద్దు అంటాను. సో ఇలా వేసిన తర్వాత మనం ఇప్పుడు తోటకూర కడిగి ఇలా పెట్టేసుకుంటాం కాబట్టి ఎస్ తోటకూరని ఇలా వేసేసుకుంటాం. ఫ్రై మేడం ఇది ఫ్రై కూరని? ఫ్రై ఓకే లైట్ ఫ్రై లాగా, మరీ ఎక్కువ పెట్టకూడదు. టెంపరేచర్ తక్కువ పెట్టుకొని. ఇది మనము ఇప్పుడు ఒకవేళ కంటి సమస్యలు వచ్చాయనుకోండి, దీన్ని డైరెక్ట్ జ్యూస్ తాగమంటూ ఉంటాను. ఓకే సో పచ్చి స్మెల్ తగిలిన వల్ల కొంతమంది జ్యూసెస్ తాగరు. నేను స్పెషల్లీ జ్యూసే చెప్తాను. నేను కొద్ది తోటకూర ఆకు తీసుకొని చిన్న అల్లం ముక్క వేసుకొని మిక్సీ పట్టేసి కొద్ది నీళ్ళు వేసి ఆ పల్ప్ అంతా తీసేసుకోవచ్చు. లేదంటే డైరెక్ట్ పల్ప్లో కొద్దిగా లెమన్ డ్రాప్స్ వేసుకొని తాగితే బేషుగ్గా యూజ్ అవుతుంది. కొంతమందికి పిల్లలు కూడా తినరు కదా, సో మనం ఇలా లైట్గా వితౌట్ ఆయిల్ ఇలా ఫ్రై చేసామనుకోండి, వాళ్ళు చాలా ఇష్టపడతారు తినడానికి. ఇందులో ఏంటంటే మనం మంచిగా కొద్దిగా ఆయిల్ వేసే కదా, మనం ఇంకేం వేయట్లేదు, ఆయిల్ కూడా ఒక్క డ్రాప్ లేదు, మనం వాటర్ వేసే కదా ఇది చేస్తున్నాం. ఎస్ మ్యామ్. సో కాబట్టి ఇందులో గార్లిక్ ఉంది, ఒకవేళ హై కొలెస్ట్రాల్ లెవెల్స్ ఉంటే హై కొలెస్ట్రాల్ కంట్రోల్ అవుతాయి. ఓకే మనకి ఆనియన్ ఉంది కాబట్టి లివర్ డిటాక్స్ అవుతుంది. సో మనం ఎక్కువ ఏంటంటే జస్ట్ టేస్ట్ కోసం పచ్చిమిర్చి మనం జస్ట్ ఒక పచ్చిమిర్చి 4 ముక్కలు చేసి వేసామన్నమాట. సో అంతే, సింపుల్ అయిపోయిందండి. సో ఇందులో మోర్ కంటెంట్ ఆఫ్ ఐరన్, రక్తహీనత ప్రాబ్లం ఉంటే, ఐరన్ సప్లిమెంట్ తక్కువ ఉంటే రెగ్యులర్గా ఈ ఆకుకూర తీసుకోవడం వల్ల మనకి ఐరన్ ప్రాపర్గా దొరుకుతుంది బాడీకి. సోడియం తక్కువ ఉంటే సోడియం ప్రాపర్గా ఉంటుంది ఇందులో. అండ్ విటమిన్ ఏ ఎక్కువ ఉంటుంది, విటమిన్ సి అండ్ స్పెషల్లీ అమైనో యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి. మనకి హెయిర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవి క్లియర్ అవుతాయి. అండ్ కాల్షియం రిచ్ ఎక్కువ ఉంటుంది, డి విటమిన్ ఉంటుంది, లేని విటమిన్ లేదండి ఇందులో. సో ఇలా రెగ్యులర్గా మనం వితౌట్ ఆయిల్ ఇలా ప్రిపేర్ చేసుకున్న కర్రీని మనం రెగ్యులర్గా తీసుకోవడం వల్ల నరాల బలహీనత ఉంటుంది, నరాల బలహీనత క్లియర్ అవుతుంది. సో ఇలా మనం రెడీ చేసేసుకున్నాం వితౌట్ 1 డ్రాప్ ఆయిల్ లేకుండా. ఎస్ మనం ఆనియన్, జీరా, గార్లిక్, చిన్న పచ్చిమిర్చి కట్ చేసి వేసుకొని కొద్దిగా వేస్తాం. స్పెషల్లీ ఇప్పుడు నువ్వులు వేస్తాం. నువ్వుల్ని పౌడర్ లాగా చేసుకొని వేసుకోవచ్చు, చాలా టేస్ట్ ఉంటుందండి నువ్వుల్ని పౌడర్ లాగా చేసుకొని తిని వేసుకుంటే. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే డైరెక్ట్ నువ్వుల్ని వేస్తున్నాం. అసలు నువ్వుల్ని వేసేసుకొని అలా మనం మంచిగా సేమ్ తోటకూర విత్తనాలవే మన తోటకూరవే విత్తనాలు దొరుకుతాయి, దాన్నే రాజగిరి సీడ్స్ అంటారు, ఓకే మ్యామ్. తోటకూర విత్తనాలు అంటారు దాన్ని. సో ఆ విత్తనాలు తెప్పించుకొని ఆ చపాతి మనం జస్ట్ లైట్గా వేపితే నేను పౌడర్ లాగా చేసేసుకోవచ్చు ఆ విత్తనాల్ని. ఓకే మ్యామ్. తోటకూర విత్తనాల్లో కూడా మోర్ విటమిన్స్, మినరల్స్ ఉంటాయండి. ఓకే ఆ గోధుమ పిండి కొద్దిగా, తోటకూర విత్తనాలు కొద్దిగా పౌడర్ చేసుకొని చపాతి, ఆ చపాతీలో మంచి బలమైన కర్రీ ఓకే రెగ్యులర్ తీసుకోవడం వల్ల డెఫినెట్గా ఆకుకూరలు రెగ్యులర్గా తీసుకోవాలి. అది కూడా ప్రిపరేషన్, ఈజీ ప్రిపరేషన్, జస్ట్ Yes, ma'am. 2 minutes కూడా పట్టలేదు మనకి ఈజీగా. ఎస్ సో ఇలా ప్రిపేర్ చేసుకున్న దాన్ని మనం రెగ్యులర్గా తీసుకోవడం వల్ల మనకి కంటి సమస్యలే కాకుండా అన్ని హార్ట్ హెల్తీగా ఉంటుంది, లివర్ క్లియర్గా ఉంటుంది, పేగుల్లో ఏదైనా మనకి కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటే కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ పోతాయి. అంటే సర్వరోగానికి సంపూర్ణంగా హెల్తీగా యూజ్ అయ్యే సింపుల్ వేలో చేసుకుంటున్న కర్రీస్ ఇలా మనం చేసుకొని తింటే, అంటే మనం పప్పు రూపంలో ఇదే ఆకుకూరని పప్పులో మన కందిపప్పు కానీ పెసరపప్పులో కానీ పప్పులో వేసుకొని చేసుకుంటే మంచి ప్రోటీన్ లాగా అందుతుంది మనకి. ఓకే మ్యామ్. ఆకుకూరలాగా చేసుకుని తింటే మంచి విటమిన్స్, మినరల్స్ దొరుకుతాయి అన్నమాట. ఓకే మ్యామ్. సింపుల్గా వితౌట్ ఆయిల్, వితౌట్ మనం ఏమి వేయకుండా మంచిగా వెల్లుల్లి, ఆనియన్స్, పచ్చిమిర్చి, తోటకూర, నువ్వులు, స్పెషల్లీ నువ్వులు
చపాతీలో మనం తీసుకుంటే రెగ్యులర్గా తీసుకోవడం వల్ల కంటి చూపు అయితే పెరుగుతుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. స్పెషల్లీ ఇందులో సాల్ట్ ఎయలేదు కాబట్టి. ఎందుకంటే ఏ ఓకే. ఆకుకూరను ఆ ఒక్క విషయాన్ని మర్చిపోవద్దండి. ఓకే. ఏ ఆకుకూరను వండినా కూడా మనం పిల్లలకి గానీ, పెద్దవాళ్ళకి గానీ వితౌట్ సాల్టే అలవాటు చేయడం చాలా మంచిది. ఓకే. ఎందుకంటే ఉన్న సోడియమే ఎక్కువ ఉంటది మనకిందులో. మళ్ళీ ఓకే. ఎక్కువ దాంట్లోకి మళ్ళీ సాల్ట్ ఏసుకోవడం వల్ల ఊరికనే మనం దాంట్లో ఉన్న పోషక గుణాలు కోల్పోవడం తప్ప ఇంకేముండదు. ఓకే. సాల్ట్ లేకుండా, వితౌట్ ఆయిల్ లేకుండా కొద్దిగా వాటర్ ఏసుకుంటూ అప్పుడప్పుడు మనం రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల కంటి సమస్యలే కాకుండా ఎన్నో ఇతర సమస్యలు కూడా రాకుండా శరీరాన్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. అండ్ మన ఇమ్యూనిటీ పవర్‌ని కూడా బాగా బిల్డ్ చేసేంత గొప్ప గుణాన్ని కలిగి ఉంది తోటకూర. సో, రెగ్యులర్‌గా తోటకూర తీసుకోండి. హెల్తీ ఐస్‌ని మెయింటైన్ చేసుకోండి. యెస్ మ్యామ్. నిజంగా చూస్తున్నారు కదా మీరు కూడా రెగ్యులర్‌గా మీరు కూడా ఇలా కర్రీ చేసుకొని రెగ్యులర్‌గా అంటే పిల్లలకు, పెద్దలకు ప్రతి ఒక్కరికి మీరు ఇవ్వడం వల్ల అంటే చపాతీలో మీరు తీసుకోవడం వల్ల షూర్‌గా మీ అయితే కంటి చూపు పెరుగుతుంది. కళ్ళద్దాలు మీరు వాడాల్సిన అవసరం కూడా ఉండదు అని చెప్పేసి మేడం అంటున్నారు. రెగ్యులర్‌గా మీరు తీసుకొని కంటి చూపు సమస్యలు ఒకటే కాదు మీకున్న అంటే ఇతరత్ర వేరే కారణాల వల్ల అంటే బాడీలో బ్లడ్ తక్కువ ఉండడం కానివ్వండి, కాల్షియం లోపం గాని ఇట్లా ప్రతి ఒక్కటి మీకు పెరుగుతుంది అని చెప్పేసి అంటున్నారు. సో మేడం ఈరోజైతే మన ప్రేక్షకులకు చాలా చక్కటి రెమెడీ తెలియజేశారు. కంపల్సరీ మన ప్రేక్షకులు కూడా వాడి వాళ్ళైతే ఆరోగ్యవంతమైన జీవితం గడుపుతారని ఆశిస్తాను. థ్యాంక్ యూ మ్యామ్. నమస్తే.